శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనము 2వ అధ్యాయంలో 92వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. దేవకిన్నెర గంధర్వాః పితృయక్షాస్తుతుం బురుః మునయోపి న జానంతి గురు శుశ్రూషణే విధిం. ఓ పార్వతి, దేవ కిన్నెర గంధర్వులను, పితృదేవతలను, యక్షులను, ఋషులను వీరెవరును గురు శుశ్రూషణ విధిని తెలిసిన వారు కారు అంటూ ఉన్నారు. మనం 91వ శ్లోకంలో అనుకున్నాం, ఎంతమంది గురువు కోసం ప్రయత్నం చేసినటువంటి అందరూ కూడా సఫలీకృతులు కాలేరు. కొద్దిమంది మాత్రం సఫలీకృతులవుతూ ఉన్నారు. ఎందుచేత? వారి వారి శ్రద్ధ, సాత్విక శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ యొక్క పరిస్థితి ఈ 92వ శ్లోకంలో మనకు అట్లే కొనసాగుతూ ఉంది. దేవతలు గాని, కిన్నెరులు గాని, గంధర్వులు గాని, పితృదేవతలు కాని, యక్షులు కాని, ఋషులు కాని వీరెవరును గురు శుశ్రూషణ విధిని తెలిసిన వారు కారు అని. అంటే గురు స్వరూపాన్ని తెలుసుకోవడం అంత సులువైనటువంటి విషయం కాదు. నేను గంధర్వుడును, నేను హెచ్చుడను, నేను కిన్నెరుడును, నేను కింపురుషుడను, నేను ఫలానా అనే ఉన్నంత వరకు నిజము తెలియపడదు. తాను రహితమైనప్పుడు, అహంకారం నేను అనేది రహితమైనప్పుడు గురు శక్తిగా గోచరింపబడుతుంది. అప్పుడే గురు కరుణ ప్రాప్తిస్తుంది ఎవరికైనా కాని. నేను అనే అహంతో నేను ఫలానా కులస్తుణ్ణి, నాకు ఫలానా బిరుదుంది, నేను 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 అని ఉన్నప్పుడు శరణాగతి భావం రాదు. శరణాగతి భావం వచ్చినప్పుడు నేను అనే భావన ఉండదు. ఈ రెండిటికి కూడా అనుసంధానం, సంధి విషయాన్ని మనకు బాగా తెలుసుకోవాలి. నేను అనే అహంకారం అయినటువంటి వాడికి శరణాగతి భావం కలిగి ఉంటుంది. శరణాగతి భావం కలిగినటువంటి వారికి నేను అనే అహం రహితమై ఉంటుంది. ఈ విషయం మనం క్షుణ్ణంగా గమనించి పైన తెలిపినటువంటి గొప్ప వాళ్ళకి గురు శక్తి, గురువిధి తెలియనప్పుడు మనము నేను అనే అహంకారముతో గురువుని తెలుసుకోగలమా? నేను విద్యావంతుణ్ణి, నేను బుద్ధిమంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి అనే భావంతో గురువుని ఎప్పుడూ తెలుసుకోలేము. నేను శరణాగతుణ్ణయ్యాను నీకు గురుదేవా, నేనెవరో నాకు తెలియచేయండి, నిజ మార్గం ఏమిటో తెలియచేయండి, నిజ దైవం ఏమిటో నాకు తెలియచేయండి అని శరణాగతుడైనటువంటి శిష్యునికి ఇది సునాయాసమైనటువంటి మార్గం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.